ఎదుట నిలిచింది చూడు. ఎపిసోడ్ 39. అవంతిక ఇప్పుడెందుకు కాల్ చేస్తుంది ఆయన అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాడు జై. హలో జై, ఎక్కడున్నారు అడిగింది అవంతిక. జై తాము ఉన్న అడ్రస్ చెప్పగానే కాల్ కట్ చేసి కార్ని అటువైపు పోనిచ్చింది అవంతిక. ఒక పావు గంటకి అక్కడికి వచ్చింది అవంతిక. అవంతిక కార్ రావడం తన కారులో నుంచి చూసిన జై కొంచెం షాక్ అయ్యి, ఇది నన్ను అడ్రస్ అడిగింది దీనికా? అయినా దీనిలో ఆడపిల్ల లక్షణాల కంటే ఆడపులి లక్షణాలే ఎక్కువగా ఉన్నాయి అనుకుంటూ తల కొట్టుకుంటూ కార్ విండో డౌన్ చేసి అవంతిక అని పిలిచాడు. తన పేరు వినిపిస్తుంటే చుట్టూ చూసింది అవంతిక. ఇటు అంటూ కార్ విండోలో నుంచి చేయి బయట పెట్టి ఊపుతూ ఉన్నాడు జై. జై అనుకుంటూ జై దగ్గరికి వచ్చింది అవంతిక. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అనుమానంగా అడుగుతూ పక్కనే ఉన్న అరుణ్ తండ్రి వైపు చూసింది. వీడెవడు అడిగింది అవంతిక. ఆ అరుణ్ గాడి తండ్రి చెప్పాడు జై మొహం అదోలా పెట్టి. జై పెట్టిన ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ, ఓహో అయితే వీడిని చూసుకునే కేర్ టేకర్వి అయ్యావన్నమాట. సూపర్ సూపర్, ఇలాగే ఉంటూ పైకొస్తావు అంటూ గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. అవంతిక అంతలా నవ్వుతూ ఉంటే జై మొహం ఎర్రటి టొమాటో రంగులోకి మారిపోయింది. దేవుడా, ఇది నిజంగానే నా పరువు మొత్తం తీసేస్తుంది అనుకుంటూ పక్కనే ఉన్న అరుణ్ తండ్రి వైపు చూస్తూ ఉన్నాడు. ఎరా, మళ్ళీ ఏమైనా ఛాన్స్ దొరుకుతుందేమో అని చూస్తున్నావా? ఎవడైనా ఒక్కసారి మోసపోతాడు, 2-3 సార్లు కాదు అంటూ అతని మొహం మీద ఒక్కటిచ్చి మళ్ళీ అవంతిక వైపు చూశాడు ఉక్రోషంగా. అవంతిక నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ, ఆగు, నేను అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తా. ఆ అరుణ్ గాడికి నా చేతిలో మళ్ళీ తన్నులు తినాలి అని ఉంది అనుకుంటా. అందుకే నా వదినలని ఇలా కిడ్నాప్ చేశాడు వేస్ట్ గాడు అంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళింది అవంతిక. లోపల అప్పటికే అరుణ్ చేతికి చిక్కి తన్నులు తింటూ ఉన్నాడు జీవన్. అద్వైత్ తన జుట్టు ఉన్న రౌడీలని కొడుతూ ఉన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అవంతిక అరుణ్ తన చిన్నన్నయ్యని కొడుతూ ఉండటం చూసి ఫాస్ట్గా వాడి దగ్గరికి వెళ్ళి వెనుక నుంచి కాలితో ఒక్క కిక్కిచ్చింది. దెబ్బకి వాడు జీవన్ని వదిలేసి పొట్ట పట్టుకొని ఉన్నాడు. ఎరా, నీకెంత ధైర్యం రా, నా చిన్నన్నయ్యని కొడతావా అంటూ ఇష్టం వచ్చినట్టు అరుణ్ని కొడుతూ ఉంది. అరుణ్ కూడా అవంతికాని కొట్టాలి అని ట్రై చేస్తున్నాడు, కానీ వాడి వల్ల కావటం లేదు. అద్వైత్ అప్పటికే 90% రౌడీలని ఫినిష్ చేసేశాడు. జీవన్ వెళ్ళి అశ్వి వర్షాల కట్లు విప్పాడు. ఇంకో 2 నిమిషాలకి అక్కడికి వచ్చారు అద్వైత్ మనుషులు. ఈ అరుణ్ గాడిని అలాగే వాడి బాబుని తీసుకొని ఆ రియా వాళ్ళ దగ్గర పడేయండి, నేను చూసుకుంటాను. ఆ రియా వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారో వీళ్ళకి కూడా అదే ట్రీట్మెంట్ ఇవ్వాలి అని ఆర్డర్ పాస్ చేసి అక్కడి నుంచి వాళ్ళని పంపించేశాడు అద్వైత్. లావణ్య వైపు చూసింది అవంతిక. నువ్వెలా చిక్కావే అడిగింది వెటకారంగా. ఈరోజు నీ టైం చాలా బాగుంది, సో పోయి బతుకు అంటూ లావణ్య కట్లు విప్పి అక్కడి నుంచి తనని పంపించేసింది. అద్వైత్ మనుషులు అరుణ్ తండ్రిని కూడా తమ కారులో ఎక్కించుకోవటంతో లోపలికి వచ్చాడు జై. అశ్వి అద్వైత్ దగ్గరికి వెళ్ళి అద్వైత్ని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంది. అద్వైత్ మాత్రం ఏడుస్తూ ఉన్న అశ్విని దూరం జరిపి, నేను అడిగే ప్రశ్నకి నువ్వు నిజం మాత్రమే చెప్తావని అనుకుంటున్నాను. నువ్వు మా వైదేహి అత్త కూతురువా సూటిగా అశ్వి కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు అద్వైత్. వైదేహి అత్త ఆశ్చర్యంగా అనుకుంటూ ఉంది అవంతిక. ఆ మాటకి నేల చూపులు చూస్తూ, అది అద్వైత్ గారు అంటున్న అశ్వి వైపు మరింత సీరియస్గా చూస్తూ, నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం కావాలి. అవునా కాదా, నీకు తెలుసా లేదా అంతే అనగానే, అవును, నేను మీ వైదేహి అత్త కూతుర్ని తలదించుకొని చెప్పింది అశ్వి. నీకు ఈ విషయం ఎప్పుడు తెలుసు మరింత రౌద్రంగా అడిగాడు అద్వైత్. చాలా రోజుల క్రితమే తెలుసు. అంటే నీకు తెలిసి కూడా నా దగ్గర చెప్పలేదు కదా అడిగాడు అద్వైత్ అశ్వి వైపు చూస్తూ.
అది కాదు అద్వైత్ గారు అంటూ ఏదో చెప్పబోయింది అశ్వి. కానీ అద్వైత్ మాత్రం అశ్వి మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అశ్వి మాత్రం వెళ్తున్న అద్వైత్ వైపే చూస్తూ ఉండిపోయింది. అవంతిక అశ్వి దగ్గరికి వెళ్ళి, పద ఇంటికి వెళ్దాం, ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళాక చూసుకుందాం అంటూ అశ్విని తీసుకొని ముందుకి నడుస్తూ జీవన్ వైపు చూసి, నువ్వు వర్షాన్ని జాగ్రత్తగా ఆశ్రమం దగ్గర డ్రాప్ చేసిరా అంటూ జైని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అవంతిక. జీవన్ వర్షాన్ని తీసుకొని అక్కడి నుంచి తన ఆశ్రమం వైపు తీసుకొని వెళ్ళాడు. అద్వైత్ మాత్రం ఎవరి కోసం వెయిట్ చేయకుండా ఫాస్ట్గా అక్కడి నుంచి తను ఇదివరకు ఉన్న ఇంటికి వెళ్ళిపోయాడు. అవంతిక, జై, అశ్వి ముగ్గురు కృష్ణకాంత్ గారి ఇంటికి వచ్చారు. అశ్విని చూసిన తర్వాత అప్పుడు కుదుట పడ్డారు నారాయణమూర్తి గారు, కృష్ణకాంత్ గారు ఇంకా ప్రియా గారు. ప్రియా గారు అశ్వి దగ్గరికి పరుగున వెళ్ళి, అశ్వి నువ్వు బాగానే ఉన్నావు కదరా అంటూ ప్రేమగా తన మొహాన్ని తడుముతూ అడిగారు. అమ్మా, అద్వైత్ అనే వచ్చాడా? ఎక్కడున్నాడు అడిగింది అవంతిక. అద్వైత్ ఇక్కడికి రాలేదురా. ఏమైంది? మీతో రాలేదా అద్వైత్? ఇంతకీ జీవన్ ఎక్కడా ప్రశ్నించారు ప్రియా గారు. జీవన్ అన్నయ్యని వర్షాన్ని డ్రాప్ చేసి రమ్మని చెప్పాను. కానీ అద్వైత్ అన్నయ్య మాకంటే ముందే కోపంగా బయలుదేరాడు. మరి పాటికి అన్నయ్య ఇక్కడికి రావాలి కదా, మరెందుకు రాలేదు భయంగా కంగారుగా అడిగింది అవంతిక. కోపంగానా? కానీ ఎందుకు అనుమానంగా అడిగారు నారాయణమూర్తి గారు. తాతయ్య, బావకి నిజం తెలిసిపోయింది ఏడుస్తూ చెప్పింది అశ్వి. ఆ మాటలు విన్న ముగ్గురు షాక్ అయ్యారు. ఏం మాట్లాడుతున్నావు? వాడికి నిజం తెలియడం ఏంటి? కానీ నిజం ఎలా తెలిసింది ప్రశ్నిస్తూ అడిగారు కృష్ణకాంత్ గారు. అంకుల్ అది అంటూ జరిగిన విషయం చెప్పాడు జై. దేవుడా, ఎంత పని అయిపోయింది అనుకుంటూ అద్వైత్కి కాల్ చేశారు కృష్ణకాంత్ గారు. అద్వైత్ కాల్ లిఫ్ట్ చేసి, ఇంటికి వస్తున్నాను డాడీ, మీ అందరితో మాట్లాడాలి అని ఒక 2 ముక్కలు చెప్పేసి కాల్ కట్ చేసేశాడు అద్వైత్. ఇంటికి వస్తున్నాడంట చెప్పారు కృష్ణకాంత్ గారు. అశ్విలో ఎందుకో అంతకంతకు భయం పెరిగిపోతుంది. కొంతసేపటికి అక్కడికి వచ్చాడు జీవన్. అక్కడి వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉండటం చూసి, ఇదేంటి తుఫాన్ వచ్చే ముందు ఉన్న నిశ్శబ్దం ఇప్పుడు ఇంట్లో ఉందేంటి, అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇంతకీ అన్నయ్య ఎక్కడా అనుకుంటూ జై పక్కకి వెళ్ళాడు. వర్షాన్ని డ్రాప్ చేసేసావా అడిగాడు జై. తనని డ్రాప్ చేసి వచ్చాను, కానీ అద్వైత్ అన్నయ్య ఎక్కడున్నాడు ప్రశ్నిస్తూ అడిగాడు జీవన్. అది తను వస్తానని చెప్పాడు అంటూ కృష్ణకాంత్ గారు ఫోన్ చేయడం, అద్వైత్ మాట్లాడటం చెప్పాడు జై. ఇంకో పావు గంటకి అక్కడికి ఆగింది ఒక కార్. అందరి వైపు కోపంగా చూస్తూ లోపలికి వచ్చాడు అద్వైత్. అశ్వి మాత్రం భయంతో ప్రియా గారి వెనక్కి వెళ్ళిపోయింది. అశ్వి, చాలా అంటే చాలా గాంభీర్యంగా పిలిచాడు అద్వైత్. అశ్వి భయంతో వణుకుతూ బయటకి వచ్చింది. అశ్వి వైదేహి అత్త కూతురు అని మీకు ముందే తెలుసా నారాయణమూర్తి గారి వైపు, ప్రియా గారి వైపు, కృష్ణకాంత్ గారి వైపు చూస్తూ ప్రశ్నించాడు అద్వైత్. నారాయణమూర్తి గారు మాట్లాడుతూ, అద్వైత్, మాకు ముందే తెలుసు. చెప్పాలి అంటే నాకు మీ పెళ్ళికి ముందే తెలుసు. తను నా కూతురికి కూతురు అని. అలాగే మేమే అశ్వికి చెప్పాము నీతో చెప్పొద్దు అని. అది కూడా నువ్వు తెలుసుకుంటే బాగుంటుంది అన్నారు నారాయణమూర్తి గారు. అంటే మీ అందరికీ నేను ఎలా కనిపిస్తున్నాను? ఇంత పెద్ద పెద్ద విషయం నాకు చెప్పకుండా దాస్తారా? మీరు చెప్పి ఉంటే తనకున్న ప్రాబ్లంని నేను ముందే అంచనా వేసి ఉండేవాడిని, కానీ మీరు చెప్పకపోవడం వల్ల ఈరోజు తన ప్రాణాలే ప్రమాదంలో పడబోయాయి. తనని నేను కాపాడుకోగలిగాను కాబట్టి సరిపోయింది. లేదంటే అసలు ఇప్పటికైనా జరిగిన విషయం మొత్తం చెప్పండి. ఎందుకు అరుణ్ గాడు అశ్వి వెనుక పడుతున్నాడు చెప్పండి గట్టిగా ఆ ప్లేస్ మొత్తం దద్దరిల్లేలా అరిచాడు అద్వైత్. కృష్ణకాంత్ గారు చెప్పడం మొదలుపెట్టారు. ఇక్కడి నుంచి స్టోరీ కొన్ని ఎపిసోడ్స్ అంటే మహా కాదులేండి, 1, 2, 3 ఎపిసోడ్స్ పాస్ట్లోకి వెళ్తుంది, గమనించగలరు.
నారాయణమూర్తి గారికి ఇద్దరు పిల్లలు. కొడుకు కృష్ణకాంత్, కూతురు వైదేహి. నారాయణమూర్తి గారికి కూతురు అంటే పంచప్రాణాలు. వైదేహికి చిన్న గాయమైనా కూడా అస్సలు తట్టుకోలేరు ఆయన. అంతా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు కూతుర్ని. నారాయణమూర్తి గారి భార్య వైదేహికి జన్మనిస్తున్నప్పుడే చనిపోయారు. చిన్నప్పటి నుంచి పిల్లలిద్దరికీ తల్లి, తండ్రి అన్నీ తనే అయ్యి పెంచారు. ఆఫీస్ పనుల్లో నారాయణమూర్తి గారు బిజీ అయితే ఆ టైంలో కృష్ణకాంత్ గారే వైదేహి బాధ్యత తీసుకునేవారు. వైదేహి కూడా వాళ్ళని ఎంతో ప్రేమించేది. అలా చూస్తూ ఉండగానే పిల్లలిద్దరూ పెరిగి పెద్దవాళ్ళయ్యారు. కృష్ణకాంత్ గారికి 27 ఏళ్ళు, వైదేహికి 21 ఏళ్ళు. కూతురికి అప్పుడే పెళ్లి చేసి దూరం పంపించడం ఇష్టం లేక ముందు కొడుకుకి పెళ్లి చేసి ఒక 5 సంవత్సరాల తర్వాత కూతురికి పెళ్లి చేయాలి అనుకున్నారు నారాయణమూర్తి గారు. ఇక కృష్ణకాంత్ గారి కోసం సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. వదినని నేనే చూసి సెలెక్ట్ చేస్తాను అని పట్టుపట్టి మరీ కూర్చుంది వైదేహి. దానికి కృష్ణకాంత్ కూడా నవ్వుతూ ఓకే చెప్పాడు. ఇక ప్రియ అందం, అణకువ అన్నీ నచ్చి తనని తనకి వదినగా సెలెక్ట్ చేసుకుంది వైదేహి. ఇక కృష్ణకాంత్, ప్రియాల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వాళ్ళ పెళ్లి అయిన సంవత్సరంకి వాళ్ళకి అద్వైత్ పుట్టాడు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.